డాక్టర్ ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణంలో శాపాలు వరాలు 17వ భాగం 26/3/25. దీనికి మరాఠీ మూలం శ్రీపాద రఘునాథ భిడే గారు రాసినటువంటి గ్రంథం. వరాలలో ఉన్న మనం 20వది చవనుడు కాళిందికి ఇచ్చేటటువంటి వరం. అయోధ్యకాండ 110వ సర్గ. వశిష్ఠుడు శ్రీరాముడికి ఇక్ష్వాకు వంశ పరంపర వివరణ చేస్తున్నాడు. ధ్రువసంధి పుత్రుడు యశోభాగుడైన భరతుడి కుమారుడు అసితుడు. హైహయ పాంజంఘ శశిబిందువులని వీరుడు ఆ భరతుడి యొక్క శత్రువు. అసితుడు వారికి ఓడిపోయి పరదేశంలో శరణార్థిగా ఉండాల్సిన దుస్థితి కలిగి అతడు ఒక రోజున సురమ్య పర్వతం చివర నిశ్చింతగా నిలబడి భగవద్ధ్యానం చేస్తున్నాడు. ఆయనకి 2 భార్యలు. వాళ్ళిద్దరూ గర్భవతులు. వారిలో ఒక కాళింది. ఆమె సత్పుత్రుని పొందాలని శవన మహర్షిని సేవించి 2వ భార్య తన సవతి గర్భాన్ని నాశనం చెయ్యాలని ఆమెకు విషమిచ్చింది. కాళింది హిమాలయానికి వెళ్ళి శవన మహర్షికి నమస్కరించి నిల్వగా అతడు ఆమెను చూసి ఇలా అన్నాడు: తామభ్యవదత్ ప్రీతో వరేప్సిం పుత్ర జన్మని పుత్రస్థే భవితా దేవి మహాత్మా లోక విశ్రుత ధార్మికశ్చ సుభీమశ్చ వంశకర్తారి సూదన శ్రుత్వా ప్రదక్షిణం కృత్వా మునిం తమనుమాన్యచ. దేవి, నువ్వు ఉత్పత్తి కోరి వరం అడగటానికి ఆమె అడగకుండానే ఆమె మనో ఇంగితాన్ని గుర్తించి అంటున్నాడు: పుత్రుడు కావాలని వరం అడగటానికి వచ్చావు. నీకు మహామనస్వి లోక విఖ్యాతుడు అయిన కొడుకు పుడతా. అతడు ధర్మాత్ముడు, శత్రు విజేత, వంశకర్త కూడా అవుతాడు. అలా ప్రసన్నుడై ముని చెప్పగా దానికి రాణి చాలా సంతోషించి అతనికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఇంటికి వెళ్ళి యథాసమయంలో ఆమె పుత్రుణ్ణి ప్రసవించి సవతి ఆమె గర్భనాశనానికి ఇచ్చిన విషంతో కూడా ఆ శిశువు పుట్టాడు. అందుచేత అతనికి సగ్గరుడు, గరళం అంటే విషం కదా, సగ్గరుడు అంటే గరళం అన్న ఒకటి, విషం దాంతో కూడిన వాడు కనుక సగరుడయ్యాడు. మనకి ఈ మాట ఎవడు చెప్పినట్టు నాకు జ్ఞాపకం లేదు. సగరుడి కథ బాలకాండ సర్గ 70లో 34-35 శ్లోకాల్లో చెప్పారు వాల్మీకి. పుత్ర అభిలాషతో వచ్చి ప్రణమిల్లిన కాళిందిని చూసి శవనుడు ఇలా అన్నాడు: తామభ్యవద్విప్ర పుత్రేప్సుం పుత్ర జన్మ తవ కుక్షౌ మహాభాగే సుపుత్ర సుమహాబల మహావీర్యో మహాతేజ ఆవిరాత్ సంజనిష్యతి గరేణ సహిత శ్రీమాన్ మాశుచ కమలేక్షణే అన్న. పుణ్యాత్మురాల, నీ గర్భంలో మహాబలవంతుడు, తేజస్ పరాక్రమవంతుడు అయిన పుత్రుడు జన్మిస్తాడు. వాడు కొద్ది రోజులలో విషసహితంగా పుడతాడు, విషంతో కూడా. అందువల్లనే సగరుడయ్యాడు. కనుక సుందరి, నువ్వు పుత్ర విషయంలో ఏమీ అనుమానం అక్కడే చింతించద్దు అని. ఈ వాక్యం వరము, ఆశీర్వాదము వాల్మీకి స్పష్టంగా చెప్పద. అయోధ్యకాండలో పురేప్సుం అని స్పష్టంగా పరేప్సుం అని స్పష్టంగా చెప్ప కనుక ఈ వరం యాచితం, కోరగా ఇవ్వబడినది. తర్వాత 21
అనసూయ సీతకు ఇచ్చిన వరం. అయోధ్యకాండం 118వ సర్గ. శ్రీరాముడు సీతాలక్ష్మణుడు వనం అరణ్యానికి వెళ్ళటానికి అనుమతి గ్రహించాలని అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చి ముని పుత్రవాత్సల్యంతో ఆదరించి పత్రి అయిన అనసూయతో సీతను సత్కారపూర్వకంగా ఆదరింపమని చెప్పారు. అత్రి ముని రాముడికి అనసూయ చేసిన ఘోర తపస్సు గురించి తెలియచెప్పారు. అప్పుడు సీతతో శుభం కలగటానికి అనసూయను దర్శించి రమ్మని సీతకు చెప్పారు. ఆమె అలాగే వెళ్ళి శాంతభావంతో తన పేరు చెప్పుకొని అనసూయకు నమస్కరించింది సీతాదేవి. పిదప వినయపూర్వకంగా ఆమెను కుశల ప్రశ్నలడి అనసూయ సీతకు స్త్రీ ధర్మాలన్నీ నేర్పి చెప్పి కర్తవ్య ఉపదేశం చేసి సీతకిది ఎంతగానో సంతోషపడిదానికి సీత కూడా తన ఆచరణాన్ని పతివ్రత ధర్మాన్ని గురించి ఆమెకి తెలియజేసి అనసూయ చాలా సంతోషించి మూర్ధం ఆశ్వాసించి తల దగ్గర తీసుకొని తల మీద ముద్దు పెట్టుకొని ఇలా అన్నారు. పెద్దవాడు చిన్నవాడని అలా ఆశిస్తారు. నియమైర్వివిధైరాప్తం తపోహి మహదస్తినే తత్సంసృత్య బలం సీతే ఛందయే స్వాం శుచివ్రతే మళ్ళా నియమైర్వివిధైరాప్తం తపోహి మహదస్తిమే తత్ సంసృత్య బలం సీతే ఛందయే త్వాం శుచివ్రత ఉపపన్నంచ యుక్తంచ వచనం తవ మైథిలి ప్రీతా చ స్మునితాం సీతే కరవాణి ప్రియం చ కిం అన్నది. ఉత్తమ వ్రత పాలనం చేసేటువంటి సీతాదేవి, నేను ఎన్నో వ్రత నియమాలు పాటించి పెద్దగా తపస్సు చేశానమ్మా. ఆ తపోబలానికి నీకు కోరిన వరం ఇవ్వాలి అని అనుకుంటున్నా. కోరుకో అమ్మా. మైథిలి, సీతాదేవి, నువ్వు చాలా యుక్తియుక్తంగా ఎన్నో ఉత్తమ విషయాలు నాకు చెప్పావు. నాకు చాలా ఆనందం, సంతోషం కనుక సీత, నీకేది కావాలో ఏది చెయ్యమంటావో చెప్పు, నేను చేస్తాను. ఆమె మాటలకు సీత ఆశ్చర్యపడి అనసూయతో ఆమె ఇలా అన్నది. మీరు మీ మాటలతోనే నాకెంతో ప్రియం కలిగించారు. వేరుగా నాకు ఇంకా కావాల్సిందే ఉందమ్మా. సీత మాటలు విని అనసూయ మరింత ప్రసన్నురాలై ఆమెకు దివ్య భూషణ అంబరాలు, అంగరాగం ఒంటికి పూసుకునేటువంటి ఈ బ్యూటీ పార్లర్కి వెళ్తే ఒళ్ళకి పూస్తారు. అమూల్యమైన అనులేపం బహుపరి పరమ ప్రసన్నతతో ఇచ్చిన ఆ దివ్య వస్తువు సీత మహాప్రసాదం అని తీసుకో. అయాచితంగానే అనసూయయే సీతకు వరమిస్తానని, కానీ సీత వరం కోరడే తీసుకోవాలి. అనసూయ ఇచ్చిన వస్తువులను మాత్రం అనుగ్రహ రూపంగా తీసుకో. ఇది వరదానం దానిలోకి చేరదు అంటున్నారు. 22 బ్రహ్మ విరాధుడికి ఇచ్చిన వరం. అరణ్యకాండము. క్రూర జంతువులతో నిండిన దుర్గమమైన అరణ్యం దండకారణ్యంలో సీతాలక్ష్మణ సమేతుడై వెడుతున్న రాముడికి పర్వత శిఖర ఉన్నతుడై నరభక్షబడిన రాక్షసుడొకడు కనిపించి, వాడి కళ్ళు లోతు, ముఖం విశాలం, ఆకృతి చాలా వికారం, కడుపు వికృతం. అతడు చూడటానికే భయంకరంగా, పరమ అసహ్యంగా వికటార్థహాసం చేస్తూ నిలబడి మునిమేషంలో ధనుర్బాణ ఖడ్గ పాండులై వస్తున్నటువంటి
రామలక్ష్మణులను చూసి క్రోధపూర్ణిత భైరవనాదం చేస్తూ వాడు వాళ్ళ మీదికి పరుగెత్తి వచ్చి సీతను చంకలోకి ఎత్తుకొని కొంత దూరం పోయాడు. అక్కడ నిలిచి వాడు వీళ్ళిద్దరి తపస్సులాగా కనిపిస్తున్నారు కదా, స్త్రీ సహితంగా ఎలా ఉన్నారు? మీరు అధర్మపరాయణులరా, పాపాత్ములు, మునిజనానికి కళంకితం చేస్తున్నారు. మీరెవరు? నేను విరాధుడనే రాక్షసుడి. ప్రతిరోజు ఋషి మాంసం భుజిస్తూ నేను ఈ అరణ్యంలో విహరిస్తూ, ఈ స్త్రీ చక్కగా ఉంది కనుక నాకు భార్య అవుతుంది. నేను యుద్ధంలో మీ ఇద్దరినీ చంపి మీ రక్తం తాగుతూ అన్నాడు. సీతను రాక్షసుని గుప్పిటలో చూసి రాముడికి విపరీతమైన దుఃఖం కలిగి అతన్ని ఓ నోరు ఎండిపోయి సీతను ఇంకొకడు పట్టుకొని పోవటం చూడటంకు మించిన దుఃఖం అతనికి ఇంకొకటి లేదు కదా. ఇంతలో లక్ష్మణుడు కోపించి రాక్షస సంహారానికి సిద్ధమై విరాధుడు వాళ్ళని మీరెవర్రా, ఎక్కడికి వెళ్తున్నారు అని మళ్ళా ప్రశ్న. రాముడు అతనికి తన పరిచయం చెప్పి అసలు నువ్వెవర్రా, ఈ దండకారణ్యంలో నీకేమిటి పని, ఇంత స్వేచ్ఛగా నరమాంసాన్ని భుజించి తిరుగుతున్నావు అని. దానికి బదులుగా విరాధుడు ఇలా అన్నాడు. పుత్రః కిల జనస్యాహం మాతా మమ శతః కరద విరాధ ఇతి మమాహు పృథివ్యాం సర్వరక్షస తపసా వాభిసంప్రాప్త బ్రహ్మణో హి ప్రసాదయ శస్త్రేణా పచ్చతాలోకే ఛేద్యాభేద్యత్వమేవ. నేను జవాసురుడు అసురుడంటే జవా అనే రాక్షసుడి కొడుకొని మా తల్లి శతహరద. భూమండలంలో రాక్షసులందరూ నన్ను విరాధుడు అంటారు. నేను తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి శస్త్రాస్త్రాలచే సాగులేనట్లుగా వరాన్ని పొందాను. నన్ను కోల్చటానికి కానీ ఖండించటం కానీ ఎవ్వడికి కూడా సాధ్యం కాదు, అసంభవం కూడా. ఇలా చెప్పి తిరిగి వాడే అన్నాడు, మీరిద్దరూ యువతితో ఇక్కడికి యువతిని అంటే సీతని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోండిరా, పారిపోండి. అలా అయితే నేను మిమ్మల్ని ఇద్దరిని ప్రాణాలతో విడిస్తాను. ఈ మాటలు విని రాముడు వెంటనే తీక్షణమైన బాణాలు తీసుకు లక్ష్మణుడు బాణవర్షమే కురిపించి, కానీ ఈ బాణాలు వాడి శరీరం నుండి పడి వాడికి తగిలి నేల మీద కూలిపోయి పశ్చాత్తు వరదానేన ప్రాణాం సంరోధ్య రాక్షస. బాణాలు తగిలిన వరదాన ప్రభావం చేత వాడి ప్రాణాలు ఎక్కడ పోల. తర్వాత విరాధుడు రాముణ్ణి శరణు వెచ్చి తన మరణానికి ఉపాయం తానే వాడు చెప్పుకున్నాడు. అతడు చెప్పినట్లుగా రాముడు అతని ఒక పెద్ద గోతిలో పూడ్చి చంపేశాడు. ఈ వరం వాడు కోరుకుందే రాక్షసుడు విరాధు. అలా పూర్తయింది, యాచిత వరం. అలాగే 23 ఇంద్రుడు శరభంగ మునికి ఇచ్చిన వరం అరణ్యకాండలో 5వ సర్గ. విరాధుణ్ణి వధించిన తర్వాత రాముడు సీతాలక్ష్మణులతో కలిసి శరభంగ ముని ఆశ్రమం దగ్గరకి వెళ్ళాడు. అక్కడ దారుణ దుర్గమ అరణ్యాలు నడవటం వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. ఎందుకని ఇదివరకు అలవాటు, అభ్యాసం కానీ అనుభవం కానిదే. కానీ శరభంగుని ఆశ్రమం దగ్గరకి వెళ్ళేటప్పటికి రాముడికి ఒక గొప్ప విశేషం కనపడు. దేవతా సహస్రయుతుడై దేవేంద్రుడు దివ్య రథం మీద వచ్చి ముని దగ్గరకి వెళుతున్నాడు. రాముడు ఇంద్రుని పోల్చుకొని లక్ష్మణుడికి చెప్పి అతని రథం చూపించి, ఇంద్రుడు రాముడిని చూసి ఆ సమయంలో అతన్ని కలయటానికి ఇష్టపడ ముని వద్ద వీడ్కోలు తీసుకొని వెళ్ళిపో. రావణ సంహారం జరిగిన తర్వాత మళ్ళా రాముణ్ణి దర్శించాలి అనుకో.
ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత రాము సీతాలక్ష్మణ సహితుడై ఆ శరభంగ మునిని దర్శించాడు. శరభంగుడు అతడికి ఆతిథ్యమిచ్చాడు ముగ్గురికి. తర్వాత రాముడు అతన్ని ఇంద్రుడి రాకను గురించి ప్రశ్నింపగా ఇలా చెప్పి, మామేశ వరదో రామ బ్రహ్మలోకం నివీశన్ జితముగ్రేణ తపస దుష్ప్రాపం అనుకృతాత్మభి. రామచంద్ర, వరదుడైన ఈ ఇంద్రుడు నన్ను బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళటానికి వచ్చాడయ్యా. నేను తపోబలంలో ఆ లోకాన్ని జయించాను. అది జితేంద్రియులు కాని వాళ్ళకి దుర్లభమైన విషయం. నేను జితేంద్రియుడిని కనుక నేను అది జయించాను. అప్పుడు ఇలా అన్నాడు మళ్ళా, రామా, నువ్వు ఆశ్రమం దగ్గరికి వచ్చినట్లు తెలుసుకొని నేను మహనీయ ధర్మపరాయుడవైన నిన్ను చూసిన తర్వాత మొత్తమే స్వర్గానికి కానీ బ్రహ్మలోకానికి కానీ వెళ్ళాలి అనుకున్నాను. పరబ్రహ్మ స్వరూపమైన నిన్ను చూస్తే చాలు, ఇంకెందుకు నాకు. ఇంద్రుడి ముని వరదుడుగా వర్ణించాడు. ఇంద్రుడిని వరదుడిగా అంటే వరాలు ఇచ్చేదా అంటే ఇచ్చాడు. కానీ వరదానాన్ని గురించి వివరణ ఇక్కడ వాల్మీకి చెప్పాలి. 24 శరభంగముని శ్రీరాముడికి వరం ఇచ్చాడు. అరణ్యకాండ 5వ సర్గ. దేవేంద్రుడి శరభంగని బ్రహ్మలోకానికి తీసుకుపోవటానికి వచ్చారు. కానీ శరభంగుడి శ్రీరాముడు తన ఆశ్రమం దగ్గరకు వచ్చినట్లు తెలుసుకొని ఆ సమయంలో ఇంద్రుడితో కలిసి పోవటానికి ఒప్పుకోల. అతడు రాముడితో ఇలా, నీ వంటి ప్రియుడైన అతిథిని చూడకుండా నాకు బ్రహ్మలోకం ఎందుకయ్యా అని. అక్షయా నరశార్దూలం జితాలోకామయా శుభా బ్రాహ్మాశ్చ నాకపృష్టాశ్చ ప్రతిగృహణీష్వ మామకాన్. పురుషోత్తమ రాఘవ రామచంద్ర, నేను బ్రహ్మలోకాన్ని స్వర్గాదుల తదితర శుభలోకాలన్నీ జయించిన వాణ్ణి జితేంద్రియుణ్ణి కనుక నేను సంపాదించిన లోకాలన్నిటినీ నువ్వు తీసుకో, నీకు ధారపోస్తా. దానికి రాముడు ఏమన్నాడు, అహమేవా హరిష్య సర్వాన్ లోకాన్ మహామునే ఆవాసం త్వహమిచ్చామి ప్రదిష్టమిహ కాన. మహాముని, ఆ లోకాలన్నిటినీ నేనే సంపాదిస్తానయ్యా, నువ్వు సంపాదించింది నాకేం ధారపోయక్కల. ఇప్పుడు నాకు ఈ వనంలో నివాస స్థానం కావాలి. నేను ఎక్కడ ఉంటే క్షేమంగా ఉంటుందో అది చెప్పు, అందుకు అడగటానికి నీ దగ్గరికి వచ్చాను అన్నా. అప్పుడు శరభంగముని అదే సమయం కొంచెం దూరంగా సుతీక్ష్ణ మహాముని ఆశ్రమం ఉందని అక్కడ ఉండమని చెప్పారు. ఇక్కడ వరం అయాచితం, అడగకుండా ఇచ్చిన వరం. అస్వీకృతం, స్వీకరింపబడల. శ్రీరాముడు తీసుకో. 25 బ్రహ్మ మారీచుడికి ఇచ్చిన వరం. అరణ్యకాండ 37 సీతాపహరణం సహాయంలో కోరిన రావణుడి అంటే సీతను అపహరించటంలో తనకు సాయం చెయ్యమని మారీచుడిని రావణుడు కోరిన సందర్భం పూర్వ అనుభవాన్ని చెప్పి, రాముడికి అపకారం చెయ్యద్దురా మేనమామేవాడు, ఆ పని అలా అని బోధిస్తాడు. రాముడితో వైరం తెచ్చుకోవడం, సీతను అపహరించడం వంటి పనులు రాక్షసులకు ఏ మాత్రం మేలు చెయ్యవు అని మారీచుడు రావణుడికి మళ్ళీ 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 బోధన. తాను స్వయంగా శ్రీరాముడి శక్తిని అనుభవం ఎదిగానని, రాముడి వల్ల తనకు పట్టిన దుర్దశ ఏమిటో చెప్పాడు. విశ్వామిత్రుడు దశరథుడిని వేడి
యజ్ఞ రక్షణం కోసం రాముణ్ణి తనతో పంపమనడిగే. కారణం, రాక్షసులను మారీచుడితో సహా చంపగల శక్తి రాముడికి మాత్రమే ఉంది అని ఆయనకి తెలుసు మహర్షి. ఇక తన విషయం మారీచుడు ఇలా చెప్పారు: తతోహం మేఘ సంకాస సప్త కాంచన కుండల బలి దత్తవరు దర్పాదా అజగమాశ్రవాంత మళ. తతోహం మేఘ సంకాస సప్త కాంచన కుండల బలి దత్తవరు దర్పాదా జగమాశ్రవాంత. మేఘం వాగ నల్లని శరీరం కలన్ని రాక్ష కవ కాంచన బంగారు కుండలాలు ధరించిన వాణ్ణి వరబలంతో మహాదర్పంతో గర్వంతో ఆయన ఆశ్రమాన్ని ప్రవేశించి, నేను బలవంతుడనే కాదు, నాకు బ్రహ్మ ఇచ్చినటువంటి వరం కూడా, నన్ను దేవతలు కూడా సంహరించలేరు. ఆశ్రమంలో ప్రవేశించగానే రాముడి దృష్టి నా మీద పడి, నన్ను చూడటంతోనే ఆయన ధనుస్సు తీసుకొని అభిచరుడై, అంటే ఏమాత్రం స్థితప్రజ్ఞతని కోల్పోకూడదు, నారి సంధి. నేను అతన్ని బాలకుడంటున్నా. అతన్ని లెక్క చేయక విశ్వామిత్రుని యజ్ఞవాటిక మీద దూకే. అంతలోనే రాముడు ఒక తీక్షణమైన బాణం వదిలే. ఇది శత్రు సంహారక బాణం. కానీ ఆ బాణఘాతానికి నేను చావల. 100 యోజనాల దూరంలో సముద్రంలో పడిపోయా. అంత దూరం పంపించాడు ఆ బాణం. బహుశా రాముడప్పుడు నన్ను చంపదలచుకోలేదు కనుక నేను బతికి బట్ట కట్టానయ్యా మామా. ఇలా చెప్పిన మారీచుడు రాముడితో విరోధం పెంచుకొని శీఘ్రమే విపత్తికి గురి అవుతానని, ప్రాణాలకు ముప్పు కలగవచ్చులని హెచ్చరిక కూడా చేసి, మారీచుడికి లభించిన వరం ఎప్పుడో ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు కనుక ఈ వరం యాచితమా అయాచితమా కూడా వాల్మీకి చెప్పారు. 26 ఇంద్రుడు సీతకు ఇచ్చిన వరం అరణ్యకాండ ప్రక్షిప్త సర్గ 56లో ఉంది. రావణుడు సీతను బలవంతంగా ఎత్తుకుపోయాడు. అతడు ఆమె లంకలో భయంకర రాక్షస స్త్రీల మధ్య ఉంచాడు. అప్పుడు సీత జీవనాధారమైన అన్నాన్ని కూడా తినటం మానేసి అందుమీద బ్రహ్మ బాధ సంతోషించాడు, చింతించాడు. అతడు దేవేంద్రుడిని పిలిచి ఎలాగో అలా లంకకు వెళ్ళి సీతకు హవిష్య అన్నాన్ని అందచేయి అన్నాడు. ఇంద్రుడు నిద్రా సహాయుడై వెళ్ళి రాక్షస స్త్రీలకు నిద్ర వచ్చేట్టుగా సంకల్పించి సీతను దర్శించి తాను వచ్చిన కార్యం చెబుతూ ఇలా: దేవి, నేను ఇంద్రుణ్ణి, నిన్ను ఉద్ధరించే పనిలో రాముడికి సహాయపడగ మత్ప్రసాదాత్ సముద్రన్న తరిష్యతి బలై సహా. నా సహాయంతో రాముడు సేనావాహినితో సముద్రాన్ని దాటి వస్తా. ఈ రాక్షస స్త్రీలు నా మాయ వల్లనే నిద్రామోహితులై పడుకున్నా. నేను స్వయంగా ఈ కొరకు ఈ హవిష్య అన్నాన్ని తీసుకొని వచ్చి నిద్రా సహాయుడై నిద్రతో, అంటే నిద్ర అనే దేవత, ఆ దేవతతో సహాయంగా ఇక్కడికి వచ్చా. ఏతదశ్వతి మద్దస్థాన్నత్వాం బాధిష్యతే శుభే క్షుధాతృషాచరంభూర్ వర్షాణాం మయుతైరమళ. ఏతదశ్రుతి మద్దత్స్థ అన్నం అన్నస్త్వాం బాధిష్యతే శుభే క్షుధా తృషాచ సంభో తృషాచ అంభోరు
వర్షాణం అయుతైరపి. అమ్మా, ఈ హవిష్య అన్నాన్ని అంటే యజ్ఞంలో వ్రేల్చితే ఇంద్రుడి చేతి అది తీసుకో. అది నువ్వు తీసుకున్నట్లయితే వేలాది సంవత్సరాలు ఆకలి దప్పి అనేటువంటిది ఉండదు. కనుక నేను తెచ్చిన ఈ హవిస్సు తీసుకో. ఇది వరదానము, ఇంద్రుడి ప్రభావము తెలియదు. వరమైతే అయాచితంగా భవిష్యాన్న ప్రాప్తి అనుగ్రహింపబడింది అన్నారు. 27 గురువులు శబరికి వరం ఇవ్వటం. అరణ్యకాండ 74వ సరి. కబంధుడు చెప్పిన మార్గంలో రామలక్ష్మణ్ పంపా సరోవర ప్రాంతానికి వెళుతారు. దారిలో వాళ్ళకి రమ్యమైన శబరి ఆశ్రమం కనిపి వృక్షలతా పరివేష్టితమైన ఆ రమణీయమైన ఆశ్రమంలోకి వెళ్ళి వాళ్ళు శబరిని చూశారు. శబరి వాళ్ళిద్దరి చరణాలకు నమస్కరించి అర్ఘ్యపాద్య ఆచమనాలు ఇచ్చి వాళ్ళని ఆదరించి రాముడు ఆమె తన తపస్సుని తద్విఘ్నకారుడైన షడ్రిపుల దమనాన్ని, కోప నిగ్రహాన్ని, ఆహార నియమాది పాలన గురించి ప్రశ్నించి ఆమె కుశలమడిగి తెలుసుకో. ఆమె సవినయంగా ఇలా చెప్పి, రామా, నేడు నీ దర్శనం లభించటంతో నా తపస్సు ఫలించి ఇవాళ నా జన్మ సఫలమైందయ్యా. గురుజనులను సేవించి పూజించినదంతా ఇవాళతో సార్థకం. దేవాధిపుడవైన నీవు సత్కారం ఆతిథ్యమిచ్చి నీ కృపచే నేను ఇప్పుడు అక్షయ లోకాలను పొందుతా. చిత్రకూటంత్వయి ప్రాప్తే విమానైరతుల ప్రభై ఇతస్తే దివమారూఢా యావహం పర్యచాసి తైశ్చాహముక్తా ధర్మజ్ఞై మహాభాగైర్మహర్షిభిః ఆగమిష్యతి తే రామః సుపుణ్యమిమమాశ్రమం. సతే ప్రతిగృహీతవ్యః సౌమిత్రిసహితో అతిథి తం చ దృష్ట్వా వరాన్ లోకాన్ అక్షయాం స్వం గమిష్యసి. నాయన రామచంద్ర, నువ్వు చిత్రకూటానికి వచ్చినప్పుడే ఇక్కడ నాచే పరిచర్య గ్రహించకుండిన నా గురుజనాలు ప్రకాశమైన విమానాలు దివ్యలోకానికి వెళ్ళారు. నా గురువులను ధర్మాత్ములైన మహర్షులు ఇక్కడి నుంచి పోతూ నాతో ఒక మాట చెప్పారు. శబరి, ఈ ఆశ్రమానికి లక్ష్మణ సహితుడై శ్రీరాముడు వస్తా. నీవు అతన్ని యథావిధిగా సత్కరి. ఆయన దర్శనంచిన తరువాత నీకు అక్షయ పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ కారణంతో నేను ఈ పంపా తటంలో ఫలించిన రకరకాల ఫలమూలాలు మీకోసం సమకూర్చి తెచ్చా అని చెప్పి ఆ ఫలమూలాలు తీసుకోమని రాముడిని ప్రార్థించి రాముడు అవి తీసుకున్నాడు. మళ్ళాగా ఎక్కడ సినిమాల్లో ఎంగిలి పెట్టి తిన్నట్టు కలిగింది. తర్వాత అతడు శుభాంగి, నువ్విప్పుడు స్వేచ్ఛగా మహానందంగా అభీష్ట లోకానికి వెళ్ళు అని పని. అలా రాముడి వద్ద అనుమతి గ్రహి శబరి అగ్నిలో తనను తాను ఆహుతి చేసుకొని దివ్యాభరణ మాల్యానులేపనాలు పొంది స్వర్గలోకానికి వెళ్ళి గురుజనుడు చెప్పింది శుభాకాంక్షయ వరమైతే అయాచిత దివ్య వస్త్రాభరణాదుల ప్రాప్తి అనుగ్రహం. తర్వాత 28 ఎవరో తెలియదు కానీ దుందుభుయి అనే రాక్షసుడికి వరం ఇచ్చి కిష్కింధకాండ 10 సుగ్రీవుడు వాలి పరాక్రమాన్ని గురించి రాముడికి వివరిస్తుంది. వాలి ప్రతిరోజు సూర్య ఉదయానికి ముందే పశ్చిమ సముద్రానికి వెళ్ళి ఆ తర్వాత పూర్వ దక్షిణ ఉత్తర సముద్రాలకు పోయి స్నానాలు చేసి అర్ఘ్యాలు వదిలి వస్తాడు. అతడు పర్వత శిఖరాలకు లంఘించి
పెద్ద పెద్ద శిఖరాలను పెకరించగలవ. ఒకప్పుడు వాటిని దొంతులుగా పేర్చి చేత్తో పట్టుకునేంత బలం. అతడు పెద్ద పెద్ద వృక్షాలను అతి వేగంగా విరవగలిగిన సమర్థ. దుందిభి అనే రాక్షసుడు ఒకడున్నాడు. వాడు ఔన్నత్యంలో కైలాస పర్వతం అంత ఎత్తు ఉంటాడు. వాడు దున్నపోతు రూపంలో కనిపించేవాడు. వాడికి 1000 ఏనుగుల బలం ఉండే. వీరోచ్ఛేక దుష్టాత్మ వరదానేన మోహిత. వాడు బల ఉత్సాహాలతో మదించి వరదానం చేత బాగా గర్వించాడు. అలా గర్వించిన వాడు సముద్రుడి దగ్గరికి వెళ్ళి, చాలా యుద్ధం నాతో చెయ్యి అని కోరాడు. సముద్రుడు తనకు ఆ శక్తి చాలదని, హిమాలయం దగ్గరికి వెళ్ళవయ్యా, ఆయన నీతో కొట్లాడగలడు అంటాడు. హేమంతవంతుడు అతడితో, నాకు యుద్ధంలో నేర్పులేదురా, చల్లగా ఎప్పుడు ఉంటాను, నువ్వు కిష్కింధలో ఉన్న వారి దగ్గరికి సమబుజ్జి అతన్ని, వారితో యుద్ధం చెయ్యి అని దుందుభిని పంపించి, వారి ఆ యుద్ధంలో, ద్వంద్వ యుద్ధంలో, దుందుభితో జరిగిన యుద్ధంలో దుందుభిని చంపేసి, దుందుభికి వరం ఎవరిచ్చారో తెలియదు. అతడు ఆ వరం తపస్సు చేసి పొందాడు కనుక అది యాచితమైన వరం. 29 సూర్యుడు మేరు పర్వతానికి వరం ఇవ్వడం. కిష్కింధాకాండ 40. సీతాన్వేషణకై సుగ్రీవుడు వానర యోధులైన కపిశ్రేష్ఠుల 4 దిక్కులకు పంపాడు. మరీచిపుత్రుడైన అచ్యుష్మంతుడు కపివరుని పశ్చిమ దిశకు పంపించాడు. అతడికి ఆ మార్గం ఎరింగిస్తూ సుగ్రీవుడు మేరు పర్వతాన్ని గురించి చెప్పాడు. అనేక పర్వత పంక్తులు దాటిన తర్వాత దేవేంద్ర రక్షితమైన మేరు పర్వతం కనిపిస్తుంది. దాన్ని దాటికి ముందుకు 60 యోజనాలున్న సువర్ణ గిరులు కనిపిస్తాయి. అవి 4 వైపులా సూర్యుడిలా తేదీప్యమానాలై వెలుగుతాయి. ఆ పర్వతాల మధ్య పర్వతరాజు మేరువు విరాజిల్లుతారు. ఆదిచ్యేన ప్రసన్నేన శైలో దత్తవరహాపుర చేతే నైవ ముక్త శైలేంద్ర సర్వ ఏవ త్వదాశ్రయా మత్ప్రసాదాత్ భవిష్యంతి దివారాత్రౌ చ కాంచనా త్వయివే చాపి వక్ష్యంతి దేవగంధర్వదానవ తే భవిష్యంతి భక్తాశ్చ ప్రభయ కాంచన ప్రభా. పూర్వం సూర్యుడు మేరువు మీద ప్రసన్నుడై దానికి వరం ఇలా ఇచ్చారు. ఓ శైలరాజా, అంటే ఎవరు? మేరు పర్వతమా, నీ ఆశ్చర్యంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు నా కృప వలన బంగారు కాంతి పొందుతారు కనుక నీ మీద ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా బంగారు కాంతి వస్తుంది. ఇక్కడి దేవదాన గంధర్వులంతా సువర్ణ తేజులై బంగారు తేజస్సుతో నాలోనే నా మీద భక్తి కలిగి, ఇది వరము, యాచిత వరము, అయాచితము ఎవరికి తెలియదు. స్పష్టంగా వాల్మీకి చెప్పాలి. 30 బ్రహ్మ మయుడికి ఇచ్చినటువంటి వరం. కిష్కింధాకాండ 50. హనుమంతుడు కోరగా వృద్ధ తాపస్ స్వయంప్రభ తాను ఉన్న గుహ సువర్ణమయం అవటం గల ఎందుకు బంగారుమయంగా ఉండదు అది కారణం వివరిస్తోంది స్వయంప్రభ. మయో నామ మహాతేజ మాయావీ వానరషభ తేనేదం నిర్మితం సర్వం మాయయా కాంచనం వనం.
పురా దానవముఖ్యానాం విశ్వకర్మా బభూవః ఏనేదం కాంచనం దివ్యం నిర్మితం భవనోత్తం సతు వర్షసహస్రాన్ తపస్తత్వా మహధ్వని పితా మహాధ్వరం దేభి సర్వమౌశనం ధనం మళ్ళ సతు వర్షసహస్రాణి తపస్త్వస్వా మహధ్వని పితా మహాధ్వరం దేభే సర్వమౌశనసం ధర. మాయా విశారదుడైన మయుడు అనే మహాత్ముణ్ణి పేరు నీకు తెలిసే ఉంటుంది. అతడు తన మాయా బలం చేత ఈ సువర్ణమయమైన ఈ వనాన్ని అరణ్యాన్ని కల్పి అతడు పూర్వం దానవులకు విశ్వకర్మగా ఉండేవాడు. తన నేర్పుతో అతడు ఈ సువర్ణ గుహా మందిరాన్ని నిర్మించి అతడు ఇక్కడ 1000 ఏళ్ళు ఘోరంగా తపస్సు చేసి బ్రహ్మను మెప్పు. బ్రహ్మదేవుడి వరం వల్ల అతనికి శుక్రాచార్యుడి యొక్క సమస్త శిల్ప కళా వైభవం సంప్రాప్తమై సమస్త కాంక్షలను సంప్రాప్తింపచేసుకొని మయుడు ఈ సువర్ణ మందిరాన్ని నిర్మించి ఇక్కడ చాలా కాలం ఉన్నాడు. ఆ తర్వాత అతడికి హేమ అనే అప్సరసతో సంబంధం కలిగి అది విని ఇంద్రుడు కోపించి అతన్ని వజ్రాయుధంతో కొట్టి ఇక్కడి నుంచే తరిమేశాడు. ఈ వరం యాచితం కోరితే వచ్చింది. 30 హేమ స్వయం ప్రభకు ఇచ్చిన వరం. కిష్కింధకాండ 50. హనుమంతుడి కోరికపై స్వయంప్రభ తాను ఉన్న దివ్య మహాగుహామందిరాన్ని గురించి వివరిస్తాడు. హనుమంతుడు అడిగాడు చెప్పు. సీతను వెదకుతూ వనంలో తిరుగుతున్న హనుమ మొదలైన వాడు ఒకచోట ఒక గుహ ద్వారం బిలంలో అక్కడ గల వైభవోపేతమైన సురమ్య వస్తు సంపద చూసి ఆశ్చర్యచకితుడై కొంత ముందుకు వెళ్ళాక అక్కడ వల్కలం కృష్ణ మృగ చర్మం ధరించి నియతమైన ఆహారంతో తపస్సు చేస్తున్న స్త్రీమూర్తిని చూసి ఆమె వాళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చి హనుమంతుడు ఆమెను ప్రశ్నించాడమ్మా, నువ్వు తపస్సు చేసుకుంటున్నావు, ఇంత బ్రహ్మాండమైనటువంటి బంగారు భవనంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది? దాన్ని చెప్పే ఇది మయుడనేవాడు దానవ నిర్మితం సువర్ణమయం అక్షయ కామ్య ఉపప్రభమైన ఈ విలాసయంలో మయుడు ఇంద్రుడి చేత చంపబడిన తరువాత బ్రహ్మదేవుడు దీన్ని హేమకు ఇచ్చారు. అలా వివరించి ఆమె తన పరిచయం కూడా ఇలా చెప్పి దుహితా మేరు సావర్ణే రహం తస్యా స్వయం ప్రభా ఇదం రక్షామి భవనం హేమాయామరోత్తం మమ ప్రియ సఖీ హేమ నృత్యగీత విశారద మయా దత్తవరా చాస్మి రక్షామి భవనం మహత్. అమ్మా అయ్యా, నేను మేరు సావర్ణి అని ఆయన కుమార్తె. నన్ను స్వయం ప్రభ అంట, అంటే స్వయంగా ప్రకాశం కలిగింది. నేను హేమ అనే అమ్మాయికి ఇందాక చెప్పిన ఆమెకు సఖిగా ఉన్నా. ఆమె భవనాన్ని కాపాడుతున్న హేమ నృత్య గీతల్లో మహావిద్వాంసుల నా ప్రియ సఖి నాకు వరమిచ్చి ఈ భవన రక్షణ చెయ్యమని పంపి ముంచి తర్వాత ఆమె హనుమదాదులు అక్కడికి ఏ కారణంతో ఎలా వచ్చారో దుర్గమమైన ఆ బిలంలో వాళ్ళు ఎలా ప్రవేశించారో అడిగి తెలుసు. హేమ ఇచ్చిన వరం అయాచితమని మనం తెలుసుకోవాలి. హనుమంతుడు స్వయం ప్రభకు ఒక వరం ఇచ్చారు. కిష్కింధాకాండ 50. హేమ అప్సరసకు ప్రియసకి స్వయం ప్రభ
హేమ వన భవనాదులను రక్షిస్తూ ఆమె అక్కడికి ఎలా వచ్చి చేరినది హనుమదాదులకు వాళ్ళ వృత్తాంతమేతో చెప్పమని. అప్పుడు హనుమంతుడు సవిస్తరంగా సీతాన్వేషణలు తాము అక్కడికి వచ్చి ఈ బెలంలో ప్రవేశించినట్టు చెప్పి తిరిగి కృతజ్ఞత చెబుతూ ఆమెతో స్వయం ప్రభతో ఇలా వాం దైవోపహతో హైవోపగత సర్వే పరిజ్యునాః బుభుక్షితాః ఆతిథ్య ధర్మదత్తాని మూలాని చ ఫలాని చ అస్మాభి ఉపయుక్తాని బుభుక్షా పరిపీడితై యత్వయా రక్షితాః సర్వే మ్రియమాణా బుభుక్షయా బ్రూహి ప్రత్యుపకారార్థం కింతే కుర్వంతు వానరా. అమ్మా, ఆకలి చేత నీరసించి ఎక్కడ దారి తొరక్కపోతే ఇక్కడేదో ఒక బిలం కనబడితే అందులో నుంచి దూరి ఆకలి దాహం తీర్చుకోవటానికి ఇక్కడికి వచ్చి నీ శరణుకి పోలే. నువ్వు ఆతిథ్య ధర్మంగా మా ఫలహారాలు ఏవైనా అర్పిస్తే ఆకలితో ఉన్న మేము కడుపారా తిని ఆకలితో చావనున్న మమ్మల్నందరినీ నువ్వు బతికించిన దానివవుతావు, మా ప్రాణాన్ని కాపాడిందా కనుక దీనికి బదులుగా మేము నీకేమి మేలు చెయ్యాలో కోరుకో. అతని మాటలు విని స్వయంవర ఏమడిగిందో ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం.